ఏసీబీ కార్యాలయానికి బంజారాహిల్స్ పోలీసులు వెళ్లారు. ఏసీబీ ఆఫీస్కు బంజారాహిల్స్ ఏసీపీ, సిఐ, పలువురు సిబ్బంది వెళ్లారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఏసీబీ కార్యాలయానికి బంజారాహిల్స్ పోలీసులు వెళ్లడానికి కారణాలేంటి? ఫార్ములా ఈ కార్ రేసు దర్యాప్తు క్రమంలో ఏసీబీ కార్యాలయానికి బంజారాహిల్స్ పోలీసులు చేరుకున్నారు. బంజారాహిల్స్ ఏసీపీ రెడ్డితో పాటు సిఐ రాఘవేందర్ ఇద్దరు కూడా బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. వీరు ఏసీబీ ఉన్నతాధికారులతో సమావేశమైనట్లు సమాచారం. అయితే ఏ క్రమంలో ఈ బంజారాహిల్స్ పోలీసులు వచ్చారు అంటే, రేపు అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాటు, బందోబస్తు, ఇతర ఏర్పాట్లు పై చర్చించడానికి వచ్చారా, లేక కేటీఆర్ మా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో ఏసీబీ తీసుకోనున్న చర్యలపై వీరు తెలుసుకోవడానికి సమావేశమయ్యారా, లేక ఏసీబీ ఉన్నతాధికారులు వీరిని పిలిచి సమావేశమయ్యారా, తదుపరి చర్యలు ఏంటి అనే విషయాలపై చర్చించారని తెలుస్తోంది. మొత్తంగా అయితే కొద్దిసేపటి క్రితమే వీరు ఏసీబీ కార్యాలయానికి ఇక్కడ నుంచి బంజారాహిల్స్ ఏసీపీతో పాటు సిఐ కూడా సమావేశం ముగిసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఏ నేపథ్యంలో వీరు సమావేశమయ్యారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే పూర్తిగా ఇటు పోలీసులు, ఏసీబీ అధికారులు సమావేశం కావడంతో పూర్తిగా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ధన్యవాదాలు శ్రీనివాస్.